అమ్మా అక్షయ, ప్రకాశంతో రాజా తప్పుగా మాట్లాడింది నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా. కావాలంటే నేను నిన్ను క్షమాపణ అడుగుతాను. రే, అయ్యో మావయ్య, మీరేం తప్పు చేశారు? తప్పు చేసింది మీ కొడుకు కదా. వాడి తరపున నేను క్షమించమని అడుగుతున్నానమ్మా. సారీ మావయ్య, తప్పుగా అనుకోకండి. మీ కొడుకు చేసింది అంత ఈజీగా మర్చిపోయే తప్పు కాదు. అమ్మా అక్షయ, దయచేసి నన్ను బలవంతం చేయకండి మావయ్య. ఒరే ప్రకాశం, నువ్వైనా అక్షయ్కి చెప్పరా. అమ్మా, ఈ సంగతి ఇక్కడితో మర్చిపోయి అల్లుడు గారిని క్షమించేయమ్మా. కుదరదు నాన్న, దయచేసి మీరు మధ్యలో రాకండి. ఇది మా ఇద్దరి సమస్య. అసలు ఈ సమస్య నన్ననడం వల్లనే కదమ్మా వచ్చింది. కాబట్టి అందుకే నేను క్షమించలేకపోతున్నాను నాన్న. అమ్మా, నాన్న, మావయ్య, మీ ఇద్దరూ నన్ను క్షమించండి. ప్రస్తుతానికి నేను ఆయన్ని క్షమించలేను. తర్వాత చూద్దాం.